కాబట్టి కొద్దిపాటి మనం దేవుని వాక్యం గురించి తెలుసుకుందాం. రైట్. ఇక్కడ మనం అన్నట్టుగా 28వ కీర్తన 6వ వచనంలో మరి దావీదు గారు మాట్లాడిన మాట లేకపోతే ఏంటది? మాట పాట పాటనా? కీర్తన అంటే అర్థం ఏంటి? పేరు కాదు. కీర్తన అంటే ఏంటి? పాట. అంటే పాటల రూపంలో దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ చేసినటువంటి విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. మరి దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తే దావీదు తాలూకా విజ్ఞాపన దేవుడు ఏం చేశాడట? ఆలకించి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వింటున్నాడు అని అర్థం. ఆలకించి ఉన్నాడు, ఆలకిస్తాడు అని కాదు. ఆలకించి ఉన్నాడు అంటే ఆల్రెడీ వింటూనే ఉన్నాడు. అంటే దావీదు మహారాజు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. తర్వాత అదే 66వ అధ్యాయము మరి 19వ వచనములో ఒక మాట మాట్లాడుతుంది. అదే కీర్తనలో ఇదే దావీదు గారు మాట్లాడిన మాట. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అంటే దేవుడు మరి దావీదు గారు ఎలాంటి విజ్ఞాపన చేశాడు అంటే దావీదు దేవుని విజ్ఞాపన చేసినప్పుడు దావీదు విజ్ఞాపన ఎవరు విన్నాడు? దేవుడు విన్నాడు. మరి ఏ విజ్ఞాపన? నే కయ్యలే అప్పంగ్లాయ్ మనరాని అండంగ్లీ ఈయన అన్నాసనం అప్పంగ్లీ. నేను చెప్పాను అన్నావు. ఏంటి చెప్పావు? దేనికోసం చెప్పావు? అది కావాలి కదా. నేను చెప్పాను, ఆడు విన్నాడు అంటాం. లేకపోతే నేను చెప్పాను, పెద్దోడు విన్నాడు, లేకపోతే అధికారి విన్నారు, రాజకీయ నాయకుడు విన్నారు అని మనం అంటాం. కానీ ఏంటి విజ్ఞాపన అన్నప్పుడు మనము ఎప్పుడు రాస్తాం? ఎప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడు వాడతాం చెప్పండి? ఇప్పుడు చదువుకున్నటువంటి వారు చాలా ఇవి చేస్తుంటారు. చేశారా? ఎప్పుడు? ఏ సందర్భంలో మీరు చేస్తుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చేస్తుంటారు, ఆ పని చేస్తుంటారు. చేయలేదా? నేను చెయ్యలేదా అని సరక మీరు అనుకుంటారు, కానీ చేస్తుంటారు. చిన్నోలో పెద్దోలో ఎవరో మీరు దరఖాస్తు రాసుంటారు కదా, అందరు రాసుంటారు. అందులో ఏమనేసి విజ్ఞాపన చేస్తున్నాను, అంతే కదా. ఉద్యోగస్తుడైతే ఏం చేస్తాడు? సెలవు కోసం పెద్ద అధికారికి మనం ఏం చేస్తాం? ఏంటి విజ్ఞాపన చేస్తున్నాము? అందులో కింద ఉంటుంది విషయము అని రాస్తాం. మీరు రాస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను దరఖాస్తు రాసినప్పుడు ఏం చేస్తాను? విషయము అని రాసి దానికి సంబంధించిన ఏ సబ్జెక్టు మీద నేను విజ్ఞాపన చేస్తున్నానో దాన్ని క్లియర్గా నేను రాస్తాను, అంతే కదా. మరి ఏమీ లేకుండా, మొదలు లేదు, తోక లేకుండా నేను విజ్ఞాపన చేస్తున్నట్టే ఏ అధికారిని వింటాడా? నీ సమస్య పరిష్కారం చేస్తాడా? చెయ్యడు కదా. నాకు ఉద్యోగం కావాలి అనేసి అంటే పెద్దవారికి మనం ఏం రాస్తాం? నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను పేదవాడిని ఒకటి. రెండోది ఏంటంటే నేను బాగా చదువుకున్నవాడిని రెండోది. తర్వాత చదువులో నేను అందరికంటే మెరిట్ ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చాను అని రాస్తామా లేదా? పాయింట్ వైజ్గా మనం రాస్తాం. ఇవన్నీ మెరిట్లన్నీ చూసిన తర్వాత అప్పుడు నీకు ఉద్యోగము ఎవరిని ఇస్తాడు, సెలెక్ట్ చేస్తాడు. అంతేగాని అందుకనక ఈరోజు కూడా ఎవరు విజ్ఞాపన
ఎవరి విజ్ఞాపన? ఈ విజ్ఞాపన ఎవరికి? ఈ విజ్ఞాపన దావీదు విజ్ఞాపన ఎవరికి? దేవునికి, అధికారికి కాదు. అయితే లోకాధికారి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆ విజ్ఞాపన ఏమిటో చూద్దాం. మరి రెండవ సమూయేలు 24వ అధ్యాయము. అంటే దావీదు గారు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు పాపం చేస్తాడు, దేవుని ఎదుట తప్పిదం చేస్తాడు. తప్పిదం చేసినప్పుడు మరి 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 ఇశ్రాయేలు దేశాన్ని ఎన్ని భాగాలుగా విడిదీయబడింది? 2. ఒకటేది ఇశ్రాయేలు, రెండోది యూదా. రెండోది ఏంటది? యూదా. అయితే ఇక్కడ చూస్తే మరి దావీదు గారు 24వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి చూడండి, అంటే ఇశ్రాయేలు ప్రజల మీదతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఎవరి మీద కూడా అప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. అప్పుడు దావీదు దేనిగా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. అంటే దేవుని ఉగ్రత దావీదు మీద అలాగే ఇశ్రాయేలు ప్రజల మీద కూడా వచ్చింది. ప్రజల మీద వచ్చినప్పుడు మరి ఈ దేశంలో ఉన్నటువంటి జనసంఖ్య గురించి రాయమన్నాడు. అంటే ఏమన్నారంటే జనాభా సేకరణ. ఇశ్రాయేలు ప్రజల నుండి ఎంతమంది, యూదా ప్రజల నుండి ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారు, దాని గురించి సర్వే చేయమన్నాడు. సర్వే చేయమన్నప్పుడు 9వ వచనంలో అయితే ఎవరికి అప్పగించాడు? సైన్యాధిపతి అయిన యోవాబుకి అప్పగించారు. దావీదు రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి ఎవరు? అతని పేరు యోవాబు. యోవాబుకి అప్పగించినప్పుడు యోవాబు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరిసి రాజునకు అప్పగించను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండిరి, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. మరి ఈ జనసంఖ్య చూసిన తర్వాత, ఈ తలక యుద్ధ వీరులు చూసిన తర్వాత, అంటే జనసంఖ్య నేను అనుకుంటున్నాను ఇది మరి తక్కువ అయ్యారేమో అతను అనుకుంటున్నాడు. అందుకని 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను చాలా పాపము చేశాను, తప్పిదము చేశాను, దోషం చేశాను. అందుకనక జనాభా విషయంలో అయితేనే యుద్ధ వీరుల విషయంలోనైతేనేమి మరి ఈ రకంగా తగ్గిందేమో అని ఇక్కడ బాధపడుతున్నాడు. బాధపడినప్పుడు తర్వాత మాట్లాడుతున్నాడు, ఈ మాట దేవునితో మరి ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అదే 10వ వచనంలో, యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపుము యెహోవాతో మనవి చేయగా. అంటే దావీదు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నేను చేసిన దోషాన్ని నన్ను పరిహరించు, క్షమించు అని ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆడ నిద్రపోయాడు. తర్వాత దావీదుకి సంబంధించినటువంటి దీర్ఘదర్శి ఒకడున్నాడు. దావీదుకి సంబంధించిన దీర్ఘదర్శి అంటే అతను దీర్ఘదర్శి అంటే ఏమంటారు దాన్ని? తెలుగులో ఏమంటారు? అదే దీర్ఘదర్శి అంటే తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యూచర్ గురించి చెప్పేవారు, అంటే భవిష్యత్తు గురించి చెప్పేవారిని ఏమంటారు? దీర్ఘదర్శి అంటారు. భవిష్యత్తులో జరిగిపోయే దాని గురించి తెలియజేస్తున్న ఇంచుమించుగా ఇతను కూడా ఒక ప్రవక్త లాంటి వారే.
ప్రవక్త లాంటివారు. మరి దాని గురించి చెప్పిన వారు తెల్లవారు లేచి వచ్చి దావీదు దగ్గరికి వెళ్ళమని దేవుడు దీర్ఘదర్శి దగ్గర మరి ప్రత్యక్షమయ్యి, మరి ఆ దీర్ఘదర్శి అతని పేరేటి? గాదు. 11వ వచనంలో చూడండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అంటే గాదుకి దేవుడి ప్రత్యక్షము కలిగినప్పుడు గాదుతో దేవుడు మాట్లాడాడు. నీవు పోయి దావీదుతో ఇట్లనము, నీవు సెలవిచ్చినదేమనగా, దేవుడు నేను నీతో చెప్తున్నాను, గాదు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? దావీదు దగ్గరికి వెళ్ళు. నేను ఏదైతే చెప్తానో ఆ పని నీవు చేయమన్నాడు. నేను ఏదైతే చెప్తానో ఆ పని చెయ్యి, నీవు దావీదు దగ్గరికి వెళ్ళన్నప్పుడు గాదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దావీదు దగ్గరికి వెళ్ళి 12వ వచనం చివరిలో చూడండి. 3 విషయాలను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది మీ మీదకి రప్పించేదను. 3 విషయాలు నీకు తెలియజేస్తానన్నాడు. దావీదు దగ్గర 3 విషయాలు తీసుకొని దేవుడేమో పంపించాడు. గాదు ద్వారా దావీదు దగ్గరికి తీసుకెళ్ళి 3 విషయాలు నీకు తెలియజేస్తున్నాను, అది నీవు ఈ 3లో సెలెక్ట్ చేసుకో, నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. 1వది చదువు. 13వ వచనంలో చివరిలో 1, 2, 3 లైన్లో 1వది చూడండి. 3 విషయాలు అన్నారు కదా, వినండి ఇక్కడ. యాగ బెర్న కితుంగన్ అవట దావీదు నామంబ ఇరాయిర్రి యాగ బెర్న పంగ్లి అప్పుగా గాలి గాదు నగాలి అమ్మన్రా, గాదు అమ్మన్రా దావీదు నామంబ ఇరాయిర్రి తన బెర్న బెర్తనే కితుంగన్ తన బెర్న పంగ్లి అంటామంబ గాదు నామంబ పంగ్లి గాదు అంటామంగ ఎర్రి దావీదు అంటామంగ ఎర్రి గాదు దావీదు నామంబ ఇరాయిర్రి బెర్తనే. నీవు నీ దేశమందు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగునట్లు ఒప్పుకుందువా? ఇది 1వది. దేవుడు దావీదుకు అడుగుతున్నాడు. 1వది ఏంటంటే, నీకు నీ దేశం ముందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు నీవు ఒప్పుకుంటావా? క్షామము అంటే అర్థం ఏంటి? కరువు. నీ దేశంలో దేవుడు చేసిన పొరపాటు వల్ల 3 విషయాలు దేవుని దగ్గర తీసుకొచ్చాడు, అంటే దావీదు దగ్గర తీసుకొచ్చాడు. దావీదు చేసినటువంటి పాపం, దోషం ఎవరి మీద రగులుకుందట? ఇశ్రాయేలు ప్రజల మీద, దావీదు మీద. ఇప్పుడు దావీదుకి ప్రశ్న అడుగుతున్నాడు, నీకు నీ దేశములో 7 సంవత్సరములు క్షామము కలుగుటకు నీవు ఒప్పుకుంటావా? ఇది 1వది. 2వది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? ఇది 2వది. అప్పటికి అంటే దావీదుకి ఎవరు వెంటబెడుతున్నారట? దావీదుని తరమడానికి ఎవరున్నారు? శత్రువు దేశస్థులు ఉన్నారు. మనం ఎలాగా మన దేశానికి శత్రు దేశము ఈ పక్కన ఎవరు? పాకిస్తాన్. మనకు ఎలాగైతే ఉన్నారో దావీదు కూడా శత్రు దేశాలు ఉన్నాయి. శత్రు దేశాలు వెంటబెట్టేటప్పుడు నీవు పారిపోయి అడవిలో 3 రోజులు 3 రోజులు అంటాను 3 నెలలు ఉంటావా? ఇది 2వది. చాయిస్ నీదన్నాడు. 1వది ఏంటది? నీకు నీ దేశంలో 7 సంవత్సరాల కరువులు వస్తుంది, ఒప్పుకుంటావా? 2వది, నీ శత్రువులు నిన్ను వెంటబెట్టేటప్పుడు నీవు 3 నెలలు అరణ్యములో నీవు దాగుండాలి, ఒప్పుకుంటావా? 2వది. 3వది, దేశమందు 3 దినములు నీ దేశములో 3 దినములు తెగులు రేగుటకు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఇది 3వది. మీ దేశములో తెగులు 3 రోజులు రప్పిస్తాను. మీ దేశములో, ఇశ్రాయేలు దేశములో 3 రోజులు తెగులు రప్పిస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సమాధానం చెప్పండి. దావీదు స్థానంలో మీరున్నారనుకో, దావీదు స్థానంలో మీరున్నారనుకోండి,
దేవుడు అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నాడు, నీకు నీ దేశములో 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఒప్పుకుంటావా? వాడు రాజు కదా, మరి అతని దేశాన్ని ఎలాగ ఉంచాలి? కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉంచాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకడు అడుగుతున్నాడు, ఏంటని అడుగుతున్నాడు? నీకు నీ దేశంలో ఉన్న దేశము మీద 7 సంవత్సరాలు కరువు తీసుకొస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. రెండోది ఏంటన్నాడు? నీ శత్రువులు నీకు ఎంటబెట్టేటప్పుడు, నీకు తరిమేటప్పుడు అడవిలో నువ్వు 3 నెలలు ఉంటావా అన్నాడు. 3 నెలలు ఉంటావా. మూడోది ఏంటది? నీ దేశంలో 3 రోజులు తెగులు రప్పిస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 దాంట్లో ఏది ఒప్పుకుంటారు? మీరు చెప్పండి, ఏది ఒప్పుకుంటారు సార్? సమాధానం మీరు చెప్పండి. ఇప్పుడు దేశంలో కరువుకు రావడానికి ఒప్పుకుంటారా? నీ శత్రువులు నిన్ను తరిమేటప్పుడు 3 నెలలు అరణ్యంలో ఉండడానికి ఒప్పుకుంటావా? లేకపోతే మీ దేశంలో 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటారా? మీ దేశంలో అంటే ఒక ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను, ఇక్కడ మన సియోన్ సంఘంలో ఉందనుకో, మన సియోన్ సంఘంలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాల మీద 7 సంవత్సరాల కరువు వస్తుంది, ఒప్పుకుంటావని నాకు దేవుడు అడిగాడు అనుకోండి. నాకు అడిగాడు ఈ 7 గ్రామాల మీద, ఈ 7 గ్రామాల ప్రజలకి ఉండే ప్రాంతము 7 సంవత్సరాల కరువు, నీవు ఒప్పుకుంటావని దేవుడు నాకు అడిగాడు. తర్వాత రెండోది ఏంటది? నీ శత్రువులు ఉన్నారు, నీవేట హీరోలాగా అనుకుంటున్నావు, నీ శత్రువులు ఉన్నారు, నీకు తరుముతారు, నీ ఇల్లు వాకలు వదిలేసి 3 నెలలు కొండల్లో నివసించాలి, ఒప్పుకుంటావా అన్నాడు అనుకో. లేదు అనేసి అంటే మూడోది ఏంటది? మీ సియోను సంఘంలో 5 గ్రామాల ప్రజల మీద 3 రోజులు తెగులు రప్పిస్తాను, నీవు ఒప్పుకుంటావా అన్నప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి? చెప్పండి. అన్నీ కష్టమే. ఏమని సమాధానం చెప్పాలి? నేను ఏమని సమాధానం? కరువు రప్పించాలా? నేను పారిపోవాలా? 3 రోజులు తెగులు రప్పించాలా? చెప్పండి, ఎవరైనా మనం చెప్పండి, చెప్పగలమా? అన్నీ కష్టమే. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? చివరిలో, యోసన చేసి నన్ను పంపిన వానికి చెయ్యనివ్వాలని నిశ్చయముగా తెలియజేస్తున్నాను చెప్పాను. అందుకు దావీదు, నాకేమీ తోసుకున్నది, గొప్ప సిక్కులో ఉన్నాను. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎవరు? దావీదు. ఈ 3 ప్రశ్నల్లో ఏది కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. నేను సిక్కుల్లో పడిపోయాను, నేను సిక్కుల్లో పడిపోయి సమాధానం చెప్పలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదునుగాక అని గాదుతో అన్నాడు. ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, దేనికి సంబంధించి ఒప్పుకున్నాడు? మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడ్డమే ఉత్తమం, మంచిది అని ఒప్పుకున్నాడు. ఈ 3లో ఏది ఒప్పుకున్నట్టుగా లెక్క చెప్పండి. శత్రు చేతులా? నేను దేవుని చేతిలో పడ్డమే మంచిది అనుకున్నాడు. ఏదది? తెగులు. అంటే దేవుడు రెప్పిస్తున్నాడు కదా. దేవుడేమో ఎవరి మీద ఆ తెగులు రప్పిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీద మరి తెగులు రప్పిస్తాడు. ఆ తెగులేదో దేవుని చేతిలో నేను పడి చచ్చిపోయిన పర్వాలేదు, శత్రువుల చేతిలో నేను, మరి ఆ తెగులు పంపించింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడి చేతులు పడితే పని నేను పడతాను తప్ప ఆ శత్రువుల చేతిలో నేను పడడానికి వీలు లేదని మరి దేవుని చేతిలోనే పడతానని అన్నాడు. గాదుతో చెప్పగానే అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఏమి రప్పించాడు?
తెగులు రప్పించాడు. ఎన్ని రోజులు? ఉదయం మొదలు ఎన్ని రోజులు రప్పించాలి? 3 రోజులు. 3 రోజులు. ఎక్కడ నుండి తెలుసా? గాదు నుండి బయర్షెబా ప్రాంతాల వరకు, అలాగే యెరూషలేం ప్రాంతం వరకు వీళ్ళందరూ విస్తరించి ఉన్నారు. విస్తరించి ఉంది ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఒక్కరోజు తెగులుకి ఎంతమంది చనిపోయారు తెలుసా? ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు ఒకే ఒక రోజు తెగులుకి. అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు? అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు అంటే గాదు నుండి బయర్షెబా వరకు. ఇంకా ఇశ్రాయేల్ దేశంకి రాలేదు, అంటే యెరూషలేం ప్రాంతంకి రాలేదు. ఎక్కడ వరకు? గాదు అన్న ప్రాంతం నుండి బయర్షెబా అన్న ప్రాంతం వరకు మరి తెగులు రప్పించినప్పుడు ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ మరణ రోదన చూసిన తర్వాత దేవుడు కూడా మరణ దూత ఒకటి పంపించాడు కదా దేవుడు. మరణ దూత ఇప్పుడు గాదు నుండి బయర్షెబా ప్రాంతంలో చేతులు ఉంచగానే ఆ ప్రాంతంలో 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు అతని చేతి, మరణ దూత చేయి ఏ ప్రాంతం మీద వేసాడంటే, వేయడానికి ప్రయత్నం చేశాడంటే యెరూషలేం ప్రాంతం వైపు చెయ్యి సాపుతున్నాడు. చెయ్యి సాపుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆపమన్నాడు, నీ చెయ్యి ఆపమన్నాడు. అయితే దూత యెరూషలేం పైన హస్తము సాపి నాశనము చేయనప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపము పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. చూసారా? అయితే 24వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ఉంది చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిసిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెహోవా తలకు విజ్ఞాపన, దేవునికి విజ్ఞాపన చేశాడు. ఎవరు? దావీదు విజ్ఞాపన చేశాడు. ఏమని చేశాడు చూడండి. 17వ వచనంలో ఒక మాటను చూడండి. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలా ప్రార్థించాను, సిద్ధగించము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము అని మాట్లాడుతున్నాడు. చూడండి, తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నాడు? దావీదు తప్పించుకోడు. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. సుమారు ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. ఒక్క రోజులో కాదు. ఉదయం నుండి మధ్యాహ్నం ఏమని ఉందంటే ప్రార్థన వేళ, సమాజ మందిరంలో ప్రార్థన వేళ వరకు అని ఉంది. సమాజ మందిరంలో కూడినంత వరకు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ రోజు అనుకుంటాను కంప్లీట్ అవ్వలేదు. ఆ సమాజ కూటము, బహుశా ఇశ్రాయేల్ ప్రజలు సమాజ కూటము ఏ ప్రాంతంలో ఎంత టైం వరకు ఉండేదో మనకు తెలియదు. కానీ ఆ సమాజ కూటము వరకు ఉన్న టైంలోనే 70,000 మంది చనిపోయారు. అప్పుడు ఆ వేదనంతా కూడా చూశాడు దావీదు. చూసి దావీదును యెహోవా సిద్ధగించము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గము ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి ఈ మనుషులు వారేం పాపం చేశారు? ఆ శిక్ష ఏదో నన్ను నా కుటుంబం మీద శిక్షించు, కుటుంబం మీద వారి మీద శిక్షించమన్నాడు. తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. అప్పుడు అదే విజ్ఞాపన అన్నమాట. ఆ విజ్ఞాపన దావీదు విజ్ఞాపన చేశాడు. నేను దోషం చేశాను, నేను పాపం చేశాను, గొర్రెల వంటి ఏ కల్మషం లేని ఇశ్రాయేలు ప్రజల మీద మరి తెగులు రప్పించొద్దు అని విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసిన తర్వాత అప్పుడు యెహోవా ఆ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకించి ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిసి పోయెను. చూసారా? ఎవరి విజ్ఞాపన ఇది?
ఎవరి విజ్ఞాపన? దావీదు విజ్ఞాపన.